పిల్లల్ని వదిలి జాబ్‌కి వెళ్ళడానికి భయమేసి నేను ఇంట్లోనే శారీ ప్లీటింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాను. ఇది స్టార్ట్ చేసిన కాంచి నాకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. వచ్చిన ఆర్డర్స్‌నన్నిని ఆన్ టైమ్‌లో చేసి అయితే నేను డెలివరీ చేస్తున్నాను. ఎందుకంటే మనం బయటకి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి లేనప్పుడు ఉన్న టైంనే మనము యూటిలైజ్ చేసుకోవాలి కదా! సో, అందుకే నేను ఇంట్లో నుండే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే చాలామంది పిల్లలతో ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మనం బయటకు వెళ్ళే స్థితి లేనప్పుడు చెప్పి ఇంక ఇంట్లోనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టిచ్చింగ్ అని, సారీ ప్రీపెటింగ్ అని, అలాగే సారీ రోలింగ్ అని, ఇంకా స్క్రంచెస్ రెడీ చేయడమని, ఇటువంటి చాలా చాలా బిజినెస్లు అనేవి ఉన్నాయి కదా! మనం అనుకోవాలి కానీ ఏదో ఒక విధంగా మనం చేయవచ్చు. చేయాలనే పట్టుదల ఉండాలి. చేసే పనిలో నమ్మకం ఉండాలి. అందుకని చెప్పి నాకైతే ఈ బిజినెస్ అన్నది కొంచెం వీలుగా అనిపించింది. ఎందుకంటే ఇది నైట్‌లో అయినా చేసుకోవచ్చు పిల్లలు పడుకున్నాక. సో, అందుకని చెప్పి అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను దీనిని కూడా నేర్చుకున్నాను అనమాట. ఈ విధంగా నేను శారీ ప్రీప్లీటింగ్ అనేది చేస్తున్నాను. నాకు కస్టమర్ కాల్ చేస్తూ ఉంటారు. ఒక 2 డేస్‌లో తీసుకొస్తాను నేను స్టిచ్చింగ్‌కి ఇచ్చానని చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళన్న టయానికి కూడా తీసుకొచ్చి ఇస్తారు ఒక్కొక్కరు. ఒక్కొక్కరైతే చేస్తారు ఫోను. ఇంకా కాస్ట్ ఎంత ఏంటన్నవి కనుక్కుంటారు. తర్వాత ఏమి రిప్లై ఇవ్వరు. సరేనైతే ఫోన్ పెట్టేస్తారు. సో, మళ్ళీ మనం వాళ్ళకి కాల్ చేయను. ఎందుకు మనం కాల్ చేసి వాళ్ళని బ్రతిమలాడుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వచ్చి మనకి ఇస్తారు. వాళ్ళకి కావాల్సినట్టు మనం చేసిస్తాం. అంతేగాని మాటికి వాళ్ళకి కాల్ చేసి మీరు సారీ తీసుకొస్తారన్నారు తీసుకురాలేదని మనం ఎందుకు అడగాలి. అందుకని చెప్పి నాకు ఎవరైనా కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇష్టమైతే తీసుకొస్తారు, లేదంటే మానేస్తారు. అలా చాలామంది నాకైతే కాల్ చేసి కాస్ట్ అవి అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే కాస్ట్ అడిగి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. తీసుకురాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా తక్కువకే చేస్తున్నాను. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఉంటాను కాబట్టి వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చాలా తక్కువగా సారీకి వచ్చి 250 తీసుకుంటున్నాను. ఈ 250కి కూడా చాలామంది బార్గెనింగ్ చేస్తున్నారు. 200కి చేయండి, 150కి చేయండి అని అలా. నేను కూడా పిల్లల్ని చూసుకుంటూ చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఇచ్చినా నాకు అంతే ఎఫెక్ట్ పెట్టి చేయాలి. ఒక 2, 3 సార్లు తీసుకొచ్చిన అంతే ఎఫెక్ట్ పెట్టి చేయాలి. మీరు ఒకటే గది ఇచ్చారని చెప్పి నేనైతే నీట్‌గా కాకుండా యాక్టివిటీ అయితే చేసి ఇవ్వలేను కదా! సో, నా వైపు కూడా ఆలోచించండి. ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకా ఈ ఐరన్ చేయడం వల్ల కూడా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తది. ఇంకా నేను సారీ చేసినప్పుడు మీకు పెన్స్ అలాగే కవర్ అటువంటివన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా! సో, అవన్నీ తీసాక ఇక మాకేముంటదని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎన్ని సారీస్ ఇచ్చినా వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేసి ఇస్తాను. అందుకని చెప్పి చాలామంది బార్గెనింగ్ అడుగుతున్నారు. సో, ఒక్కొక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. కొందరికి తగ్గిస్తారు, కొందరికి తగ్గియరు అన్నట్టయితే అందరికీ సమానంగా ఇస్తేనే కదా మనకి బిజినెస్ అన్నది స్టార్ట్ అవుతది. లేదంటే ఒకరికి తగ్గించి ఒకరికి ఎక్కువ ఇచ్చుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. నా దగ్గర తక్కువ తీసుకున్నారు, ఆమె దగ్గర ఎక్కువ తీసుకున్నారని ప్రాబ్లమ్ అవుతది. సో, ఆలోచించి కొంచెం బార్గెనింగ్ చేయండి. అలాగే ఎవరికైనా ఈ సర్వీస్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.